హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఈ ఈ వీడియో వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. సండే రోజు వచ్చేసి మార్నింగ్ లేసేసి దీపం అయితే పెట్టేసుకున్నాననమాట. ముందుగా అయితే గుమ్మం ముందు ఎలా ముగ్గు వేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఇక్కడ గుమ్మం ముందు ముగ్గు వేసేసుకొని గడపల దగ్గర అయితే దీపాలు పెట్టేసుకున్నాను. తర్వాత ఇంట్లో అయితే నేను ఈరోజైతే సండే ఉంది కదా, కొంచెం లేట్‌గానే లేసాననమాట. ఈరోజు ఏంటంటే ఇంకా ఇంట్లో ఉన్న దీపాలు అవన్నీ కుందులుంటాయి కదా, అవన్నీ నీట్‌గా క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడైతే నీట్‌గా క్లీన్ చేసేసుకొని అలాగే పటాలు కూడా తుడిచిపెట్టేసుకున్నాను. పెట్టేసుకొని గంధం, కుంకుమ పెట్టేసుకొని ఇక్కడైతే అంతా అది మనం అంటే దేవుడు పెట్టేది స్టాండ్ ఉంటుంది కదా, ఆడైతే నీట్‌గా వేరే క్లాత్ అయితే మార్చేసి తుడిచేసిన, తడి క్లాత్ పెట్టి తుడిచేసి ఇక్కడైతే గ్రీన్ కలరు పెట్టేసి ఇక్కడైతే అంత నీట్‌గా ఇలా బొట్లు పెట్టేసుకున్నాను కదా. ఇంకా అన్ని విగ్రహాలు దేవుళ్ళ పటాలు అయితే నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఇక్కడైతే పువ్వులతో అలంకరణ అయితే చేస్తున్నాను. కార్తీక మాసం కదా, అందుకోసమని రోజైతే పూజ అయితే చేసుకుంటాను. ఈ మధ్యలో అయితే వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాను, కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల. అందుకోసం ఈరోజైతే బ్లాగ్ అనేది పెట్టేస్తున్నాను. ఇప్పటి నుంచి అయితే కొంచెం బ్లాగ్స్ వచ్చేలా చూస్తానన్నమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయట కొంచెంగా మళ్ళీ హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా వారైతే రెడీ అయిపోయిండనమాట. సండే కదా, వాళ్ళకి వచ్చేసి సండే రోజైతే వీక్ ల్యాప్ అంటే హాలిడే ఇస్తారనమాట. 2 వీక్స్ అయిందనమాట. అప్పటి నుంచి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే ఎప్పుడు మేము ఇంట్లో ఉన్న తనైతే డ్యూటీకి వెళ్తాడు కదా, ఎప్పుడు మాతో స్పెండ్ చేయనట్టే అనిపిస్తుంది. అందుకని సండే రోజు అయితే ఉంటుండు కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి టిఫిన్కి అయితే ఉప్మా అయితే చేసేస్తున్నాను. మార్నింగ్ రైస్ అయితే చేసిన, నైట్ టమాటా కర్రీ ఉంటే పిల్లలు అయితే ఇద్దరు తినేసిండ్రు. ఇంకా మాకు వచ్చేసి అప్పటికే టైము 9:30 అట్లా అయ్యిందనమాట. ఇంకా అందుకోసమని మా కోసం అయితే ఇద్దరి కోసం ఉప్మా అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం బజార్కి వెళ్ళేది ఉందన్నమాట. మిక్సీ అయితే ఖరాబ్ అయింది, ఒక 15 డేస్ అవుతుందనమాట ఖరాబ్ అయ్యేది. దాన్ని అయితే మంచి చేపించుకురావాలి. ఒక 7 ఇయర్స్ అవుతుంది మిక్సీ తీసుకొని. మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాము, సికింద్రాబాద్లో తీసుకున్నాను. అదైతే ఇప్పటివరకు ఖరాబ్ కాలేదు. మొన్న నుంచి అది వైరు కొంచెం ప్రాబ్లం ఉందో ఏందో అది రావట్లేదు అనమాట. ఇంకా దాన్ని అయితే చేయించుకురావాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇద్దరం తినేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. అలాగే మా వారికి అయితే డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకున్నాడు, ఆ షాప్కి వెళ్ళి అది తెచ్చుకోవాలి. కొంచెం బాగానే పని ఉందన్నమాట బయట. వేరే షాపింగ్, బట్టల షాపింగ్ చేయాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇక్కడ ఉప్మా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు బట్టలు తీసుకుంటున్నామంటే అమ్మ వాళ్ళు అయితే మాకు బియ్యం పోస్తున్నారు అనమాట. ఇంకా దానికోసం అయితే నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఇచ్చిన నా డ్రెస్సెస్. ఇంకా మా వారు అయితే ఆల్రెడీ ముందే ఇచ్చిండు, తను అయితే కుట్టేసిరు అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అవి తీసుకొచ్చుకోవాలి. అలాగే ఇంకా మా వారికి టవాల్స్ గిట్ట తీసుకుంటారు కదా, టవాల్స్కి అయితే నాన్న డబ్బులు ఇచ్చిపోయింది అనమాట. అన్ని బట్టలు ఇప్పించారు బాబుకు, టవాల్స్కి, మళ్ళీ మా హస్బెండ్కి బనీను అలా ఉంటాయి కదా, అవి తీసుకోండి అని అమౌంట్ ఇచ్చిపోయారు అనమాట. ఇంకా అవైతే ఈరోజు సండే ఉంది కదా, తన ఇంటి దగ్గరనే ఉంది కదా, దానికోసం అయితే ఈరోజు అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా బార్కి పెట్టించేసి నేను కూడా తినేసిన తర్వాత ఈరోజైతే బజార్కి వెళ్ళాలి. అలాగే వెళ్ళొచ్చిన తర్వాత సర్వేకి అయితే వెళ్ళాలి. అదైతే చూపిస్తాను వీడియోలో. చాలామంది అయితే పర్సనల్గా ఏంటక్క వీడియోస్ ఇంకా పోస్ట్ చేయట్లేవు రోజు అని చాలామంది అడుగుతుండ్రు. అందుకోసమని ఈ మధ్యలో కొంచెం బిజీ అయిపోయిందనమాట. షూట్ చేయడము, ఎడిటింగ్ చేయడము, థంబ్నెయిల్ ఇవ్వడము, ఇవి కొంచెం టైం పడుతుంది కదా, దానికోసమని ఇంకా హడావిడి అయిపోతుంది. అందుకోసమని ఇంకా చేయలేకపోతున్నాను. ఇక్కడ మా వారికి అయితే టిఫిన్ పెట్టించేసాను. అలాగే నేను పెట్టుకొని తిన్న తర్వాత బజార్కి అయితే వెళ్ళాలండి. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకైతే చెప్పేస్తున్నాను, వాళ్ళు తిని హోంవర్క్ చేసుకుంటారు అనమాట. మేము వెళ్ళొస్తాము, హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడైతే అదే డిస్కషన్ చేస్తున్నాం అనమాట. అమ్మ వాళ్ళైతే ఈరోజు సండే కదా వస్తామని చెప్పారు. సో
సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇద్దరం అయితే తిన్న తర్వాత బయలుదేరుతానమాట. కొంచెం అంటే ఇంకా అమ్మ వాళ్ళు వస్తారు కదా, దాని గురించి అయితే ఇక్కడ డిస్కషన్ అయితే చేసుకుంటూ తింటున్నాము నేను మా వారు. దేని గురించో చెప్తున్నాను అనమాట, అది మర్చిపోయినా నేను. ఇద్దరం ఇక్కడ డిస్కషన్ చేసిన తర్వాత వెళ్ళాలన్నమాట. తను వెళ్తా అన్నాడు. ఇంకా మళ్ళీ వచ్చేసి బట్టలు గిట్ట తీసుకోవాలి కదా, వెళ్ళొచ్చినాక మళ్ళీ నువ్వు డ్యూటీకి వెళ్ళిపోదు అని చెప్పిండు అనమాట. సండే రోజు కూడా వర్క్ ఉందనమాట. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత చూడండి మిక్సీ అయితే ఖరాబ్ అయిందని చెప్పాను కదా, ఇది తీసుకొని బజార్కి అయితే వెళ్ళేసి ఇది రిపేరింగ్ తీసుకెళ్ళి మంచిగా చేయించుకొని రావాలన్నమాట. ఇక్కడైతే బయలుదేరిపోయాము. ఇక్కడ బజార్కి అయితే వచ్చేసాము. షాప్ దగ్గరికి వచ్చినాక చూపిస్తాను చూడండి. ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చినాక తనైతే తీసేసి చూసిండు. ఇది వోల్టేజ్ ఎక్కువైందనమాట. అంటే మనం ఓవర్లోడ్ వేస్తే అది తొందరగా ఖరాబ్ అవుతుంది, కొద్దిగా మిక్సీ పట్టుకోండమ్మా అని చెప్పిండు. కొద్దిగా వేసేసి మిక్సీ పడితే అంత ఓవర్లోడ్ కాదు, తొందరగా ఖరాబ్ కాదు అని చెప్పిండు. ఇంకా సరే అని ఇక్కడైతే 250 అట్లా అయ్యిందనమాట. ఇక్కడ వచ్చేసి అది తీసుకున్న తర్వాత మంచిగా అయిన తర్వాత ఇక టైలర్ షాప్కి అయితే వచ్చినామన్నమాట. టైలర్ షాప్కి వచ్చేసి ఇక్కడ మా వారి బట్టలు అయితే తీసుకొని ఇక్కడ చూడండి ఎన్ని డ్రెస్సెస్ చాలా బాగా స్టిచ్ చేస్తారనమాట. ఈ షాప్ వచ్చేసి ఇక్కడ ఈ షాప్లో గల్లీలన్నీ ఇలా టైలరింగ్ షాప్స్ అలాగే మిక్సీ షాప్స్ అయితే ఉంటాయి. ఇంకా తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చామో బజార్ నుంచి అనేది చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఇంటికి వచ్చినాము. మిక్సీ అయితే మంచిగా తెప్పించుకొచ్చినాము. దానికి లోడింగ్ ఎక్కువ అయ్యి అది మళ్ళీ పోతుంది అనమాట. ఇంకా అట్లనే వస్తూ ఇక్కడ బట్టలు అయితే తీసుకొచ్చినాం. ఎందుకనేది వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. బట్టలు అయితే చూపిస్తా. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి అయితే ఇది డ్రెస్ కుట్టించుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నల్లదేం కాదు, ఇంకా ఒక 2 టవాల్స్ బియ్యం పోస్తారు కదా, దానికోసం 2 టవాల్స్, అట్లనే ఇంట్లోకి ఒక టవాల్ అయితే తీసుకున్నాము. డ్రైయరు అలాగే ఒక బనీన్, తనకైతే ఇవన్నీ వస్తూ కూరగాయలు అయితే తీసుకొచ్చినాం. అంతే. మిక్సీ అయితే మంచిగా చేపించుకొని వచ్చినాము. దానికి లోడింగ్ ఎక్కువ కావడం వల్ల అదైతే మళ్ళీ ఖరాబ్ అవుతుంది అనమాట. అదే చెప్పిండు, కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకొని చేసుకోండి అని అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజెస్ అయితే ఇక్కడ టైలర్ షాప్లో ఇచ్చాను అనమాట. అక్కడ ఏంటంటే వర్క్ ఎలా వేయాలి అని చెప్పమని చెప్పింది. సాయంత్రం అక్కడికి వెళ్ళేసి తనకైతే చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ సాయంత్రం అయితే మళ్ళీ దీపం పెట్టేసుకున్నానండి. ఇదేనండి వీడియో. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫస్ట్ నా వీడియో ఇప్పుడు చూసేవాళ్ళు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే ఎవరైనా లైక్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి, ఉంటాను.